డబ్బులు పడతలేవు అంటే ఇలా మార్పు మార్పు అన్నది ఏందయ్యా మార్పు? రైతు బీమా ఎగవెట్టుడు, రైతు బంధు ఎగవెట్టుడు, రుణమాఫీ ఎగవెట్టుడు, ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు? ఇలా ఏం మార్పు తెచ్చిండ్రు అని నేను అడుగుతా ఉన్నా. పంటల బీమా అన్నాడు, అరే అసెంబ్లీలో చెప్పింది కూడా అబద్ధమే ఆడతాడు. అంతేగాని దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడికి అసెంబ్లీలో లెక్కన? దేవుని మీదనే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్, ఆయన మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడికి అసెంబ్లీ కంటే ఓ లెక్కన? అసెంబ్లీలో చెప్పిండు 2 సార్లు. ఏం చెప్పిండు? బడ్జెట్ ప్రసంగంలో చెప్పిండ్రు, ఈ సంవత్సరం నుంచి రైతులు ₹1 చెల్లించకుండా పంటల బీమా అమలు చేస్తా అన్నాడు. చెప్పి ఏడాది అయిపోయి ఒక్క రైతుకు అమలు చేసింది లేదు, ఎవరికి ₹1 వచ్చింది లేదు. పోయిన బడ్జెట్ సెషన్ లో అన్నాడు, మార్చి 31 వరకు యాసంగి పంట రైతు బంధు అందరికి వేసేస్తా అన్నాడు అసెంబ్లీలో. మార్చి వాయే ఇప్పుడు జూలైకి వచ్చే ఆ యాసంగి గోవిందా గోవింద అయిపోయింది. అంటే ఈయన దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడు, అసెంబ్లీ మీద ఎల్లో చెప్పి మాట తప్పుతాడు, ఎలక్షన్ల ముందు చెప్పి మాట తప్పుతాడు. అవేంటి గ్యారంటీ కార్డులు ఇచ్చిర్రు, బాండ్ పేపర్లు రాసిచ్చి మాట తప్పుతాడు. అబద్ధాల ముఖ్యమంత్రిన ఒక్కటి కూడా నిజం మాట్లాడే పరిస్థితి లేదు. రైతు బీమా ఉత్తదే, పంటల బీమా ఉత్తదే, రుణమాఫీ ఉత్తదే, రైతు బంధుకు రామ్ రామ్. ఏం చేసిండు రైతులకు ఒక్కటి చెప్పండి నాకు. ఈరోజు ఏదన్నా కొత్తది తెచ్చినవా? నువ్వు కేసీఆర్ ఇచ్చిన ఎగవెట్టుడు తప్ప, బంధు పెట్టుడు తప్ప, కోతలు పెట్టుడు తప్ప నువ్వు చేసిన ఒక్క మంచి పని రైతులకు చెప్పు. చేసిండు. ఏం చేసిండంటే, మా భూములు గుంజుకోవద్దు, మా భూములు మాకు కావాలంటే లగచర్ల గిరిజన రైతులకు బేడీలేసిండు, జైల్లో పెట్టిండు. మొన్న గద్వాల జిల్లా ధన్వాడలో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మా ప్రాణం దెబ్బతింటది, మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దు అంటే ఆ పెద్ద ధన్వాడ రైతులకు బేడీలేసి జైల్లో పెట్టిండు రేవంత్ రెడ్డి. అంటే రైతులకు బేడీలేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది, రైతులను జైళ్లలో పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఇంతకు మించి రైతుల ఆత్మగౌరవాన్ని నువ్వు దెబ్బతీసినావు. దేశానికి అన్నం పెట్టే రైతు చేతులకు బేడీలేసిన రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర రైతులందరూ కలిసి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఈరోజు కోరుతా ఉన్నా. ఏ రకంగా మనసు వచ్చింది? మా భూములు లాక్కోవద్దు అంటే లంబాడి రైతులకు బేడీలేస్తావా? మా భూములు లాక్కోవద్దంటే బీసీ రైతులకు పెద్ద ధన్వాడలో బేడీలేస్తావా? ఇదేనా రైతు రాజ్యం? ఇదేనా రైతులను ఉద్ధరించేది? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఏం రాజ్యం నడుస్తుందంటే రైతు రాజ్యం అంటే రేవంత్ రెడ్డి. నాయన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నడుస్తున్నది కేడీల రాజ్యం, బేడీల రాజ్యం నడుస్తుంది. రైతు రాజ్యం కేసీఆర్ జమాన్లో నడిచింది. అంతెందుకే, సింపుల్ ఒక ముచ్చట చెప్తా. 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జిన్నారం మండలంలో అరే ఎవరైనా భూమి అమ్ముతారా అని మన చుట్టూ తిరిగిరు. 2 కోట్లకి ఇస్తాం, 3 కోట్లు ఇస్తామన్నాడు. అరే ఇంట్లో బిడ్డ పెళ్లి ఉన్నాయి తీసుకో అంటే వద్దుపో అని వాడంటుండు. కూడా నత్తుండ ఇటు మొఖాన ఒక్కడన్నా ఇంట్లో ఆపద పడ్డదో, బిడ్డ లగ్గం పెట్టుకున్నామో, దవాఖానలో పడ్డామో, పిల్లల చదువులకు పైసలు అవసరం ఉన్నాయో 10 గుంటలు అమ్ముతారా అంటే ఎవడన్నా కొంటుండా? మరి దీన్ని బట్టి ఇప్పుడు రైతు పట్టారా పెరిగిందా తగ్గిందా? కేసీఆర్ ఉన్నప్పుడేమో రోజు ఆకాశం దిక్కు చూసింది అది, రేవంత్ రెడ్డి రాగానే భూమికి చూస్తుంది అది. డామ్ అన్నది రియల్ ఎస్టేట్ అన్నదా లేదా? అంటే రైతు పతారా ఖతం చేసిండి రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు పక్క, కరెంటు పక్క, రైతు బీమా పక్క, పండిన పంటంతా కొనేది పక్క. ఇది ఒక రైతుకు ఒక ధైర్యం, ఒక భరోసా ఉండే. రేవంత్ రెడ్డి వచ్చాక అంత ఆగమాగం, హైడ్రా గీట్రా ఎన్నో కొత్త కథలు పెట్టి కోతలు పెట్టే వరకు డామ్ అన్నది. ఆగమ కాలేదా? ఏం ఉద్ధరించిన? నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు. రైతులకు బేడీలేసుడు తప్ప, రైతులను జైల్లో పెట్టుడు తప్ప, రైతులకు కోతలు పెట్టుడు తప్ప నువ్వు చేసిన మంచి పని ఏంది మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఆయన అనుకుంటుండు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు 2 లక్షల మంది రైతులకు రైతు బంధు ఎగబెడితే ఏమైతుంది అనుకుంటుండు. బిడ్డ, ఈ 2 లక్షల మంది రైతులు వచ్చి రేపు ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం బ్లాక్ చేస్తే నీ దిమ్మ తిరుగుతా, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పటాన్ చెరువులం 22,000 మంది రైతులున్నాం. పోయి 22,000 మంది ఔటర్ రింగ్ రోడ్డు మీద కూర్చుంటే ఎంతమందిని అరెస్ట్ చేస్తాడు? ఏ జైలు పడుతుంది నాకు?
ఇస్తావా ఇయ్యవా 22,000 మందిని పోయి ఔటర్ రింగ్ రోడ్డు మీద వంట వార్పు పెట్టి నీ సంగతి ఏంటంటే దిబ్బకు దిగత్తాడు అదిగిరాడా రంగారెడ్డి బయలుదేరా మన సోపతికి మేడ్చల్ల సబితక్క బయలు